ఎప్పుడో అమ్మమ్మల కాలం నాటి పచ్చడి ఇది. దబ్బకాయ ఉడుకు పచ్చడి అంటారు, లేదా దబ్బకాయ పొక్కింపు అంటారు. పేరేదెట్టి పిలిచినా కానీ అన్నంలో కలుపు తింటే ఉంటుంది, భలే ఉంటుంది. టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. ఇది ఆయిల్ వేయకుండా కూడా చేస్తారు చాలామంది. ఆయిల్ వేయకుండా చేస్తే ఏంటంటే అసలు చెమ్మ తగలకూడదు, గాలి తగలకుండా పెట్టుకోవాలి. కానీ అంత టేస్ట్ అనిపించదు. ఆయిల్ వేసి చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోద్ది. దీనికోసం పెద్ద సైజు దబ్బకాయలు తీసుకున్నాను 3. కలర్ ఎక్కువ చూపించేస్తుంది కానీ పచ్చగానే ఉన్నాయి ఇవి. వీటిని బాగా వాష్ చేసుకుని తుడిచేయాలి, ఎందుకంటే నిల్వ ఉంచుతాం కదా కొన్ని రోజులు. అందుకని క్లాత్ పెట్టి కాటన్ క్లాత్ నీట్గా తుడిచేసుకుంటే చెమ్మది ఎగిరిపోతుంది. ఆ తర్వాత ఈ మాత్రం పెద్ద సైజు ముక్కలు కోసుకుని గింజలన్నీ తీసేస్తే చేదు ఉండదు. మామూలుగా ఇది లైట్గా చిరుచేదు ఉంటుంది ఫస్ట్లో, అందుకని గింజలు తీసేయాలి. ఒక 3 కాయలకి ఒక చిన్న గుప్పుడు ఆవాలు, అరగుప్పుడేమో మెంతులు వేసుకోవాలి. మెంతులు సగమే వేసుకోవాలి ఆవాలు. ఇవి చక్కగా దోరగా ఫ్రై చేసి సువాసన వస్తూ ఉంటుంది, అప్పుడు తీసేసి పొడి చేసుకోవడమే. కొద్దిగా ఆయిల్ వేసి ఒక 100 గ్రాముల ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయి ఆ 2 పొడి చేసి పక్కన పెట్టేస్తాం. ఈ ముక్కల్లోని ఉప్పు కళ్ళు, పసుపు, ఒక చిన్న కప్పుడు వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టి ఒక 20 నిమిషాల పాటు మెల్లగా మగ్గించాలి. ఇది ఏంటంటే నిమ్మకాయలు, బత్తకాయలు కానీ పలచగా ఉండదు, తొక్క చాలా దళంగా ఉంటుంది. అందుకే ఒక అరగంట సేపు టైం పడుతుందిలే. అలాగా అది అలా బాగా మగ్గిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తాము. పచ్చిమిర్చి వేసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఆవాల పొడి వేసుకున్నాం కదా, అది ఎండుమిర్చి పౌడరు, ఇవి 2 వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికితే ఈ ఎండుమిర్చి పౌడర్ ఏంటంటే మెత్తగా ఉడికిపోయి మంచి కలర్గా వచ్చేస్తుంది. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే చాలా సువాసన వస్తుంది. ఆ దబ్బకాయ ఫ్లేవరు, మెంతి పౌడర్ వాసన చాలా బాగుంటుందిలే. మంచి కలర్ వచ్చింది చూసారా. బాగా ఉడికిపోయిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఆ టేస్ట్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది ఇది. చూడండి ఎంత బాగుందో కలర్. అంతే, బెల్లం ముక్క వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి పక్క దింపేసుకోవడమే. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నూనె ఎక్కువ వేసుకోవచ్చు, లేదు ఒక 10-15 రోజుల్లో పచ్చడి అయిపోతుంది అనుకుంటే కొంచెం ఆయిల్ తగ్గచ్చు. వేరుశనగాయలు యూజ్ చేసాము పచ్చళ్ళకి. ఎప్పుడు వేరుశనగ ఆయిల్ లేదా నువ్వుల నూనె బాగుంటుంది. అది బాగా కాగిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి మంచి సౌండ్ వస్తూ ఉంటుంది వేపేటప్పుడు. అలా వేగిపోయినాక పోపు పెట్టేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే. పచ్చడి వేడి మీద పెట్టేసినా కూడా ఏమవ్వదు. ఈ పచ్చడి ఏంటో తెలుసా, ఒక వారం తర్వాత తినడం స్టార్ట్ చేయాలి. చేసుకున్న వెంటనే సువాసన వస్తుందని తిన్నా చేదుగానే ఉంటుంది. చేదు ఆరోగ్యానికి మంచిదే, కానీ కొన్నిసార్లు తినలేం కదా. అందుకని ఒక వారం పాటు అలా వదిలేస్తే చేదు అనేది మొత్తం తగ్గిపోతుంది. చూసారా, ఇది ఒక 5 days తర్వాత ఆయిల్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంది, నిలవ ఉంటుంది. ఇది ఒక నెల రోజులు అలా ఉంటుంది. చెమ్మ తగలకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అన్నంలో కలుపు తిండే ఉంది. భలే ఉంది, చాలా బాగుంది. దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు అవకాశం కుదిరిందనుకో తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా బోల్డ్ అని వీడియోస్ చేస్తూ ఉందాము, పాతవి కొత్తవి అని. ఛానల్కి సపోర్ట్ ఉంటే చాలా వీడియోస్ ఉంటాయి, తప్పకుండా విజిట్ చేయండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.